హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. జాన్ విక్ అనే పేరు వినగానే హాలీవుడ్ సినిమాలు చూసేవారికి టక్కున గుర్తుకు వచ్చేది క్షణాల్లో ఎంతోమంది శత్రువులను చంపే ఒక హీరో పాత్ర గురించి. ఈ పాత్రను ప్రముఖ నటుడు కీను రీవ్స్ పోషించారు. కీను నిజ జీవితంలో ఎలా ఉంటాడో ఒక చిన్న వీడియోలో ఇక్కడ చూడవచ్చు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. 44 సెకండ్ల వీడియోలో కీను రీవ్స్ రైల్లో ప్రయాణిస్తుండటం మనం చూడొచ్చు. అతను ఒక సామాన్యుడిలా ప్రయాణిస్తున్నాడు. కీను నీలిరంగు జీన్స్, నల్ల బ్లేజర్ ధరించి తన సీటుపై హాయిగా కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఒక మహిళ వచ్చి అతని దగ్గర నిలబడింది. ఆ మహిళ భుజానికి ఒక బ్యాగ్ మోస్తోంది. కీను కళ్ళు ఆమె వైపు పడ్డాయి. అతను ఆ మహిళతో మాట్లాడి ఆమెకు తన సీటు ఇచ్చాడు. ఆ మహిళ అంగీకరించినప్పుడు అతను సీటు నుండి లేచి ఆ మహిళను కూర్చోమన్నాడు. అతను తన బ్యాగ్ తీసుకొని తన భుజానికి వేసుకొని రైల్లో ఉన్న రాడ్ పట్టుకొని లేచి నిలబడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి 816.7K వ్యూస్ వచ్చాయి. నిజమైన సూపర్ స్టార్లు ఇలానే ఉంటారు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్ చేశారు. కీను ఇలాంటి వీడియో బయటకు రావడం ఇదే మొదటిసారి కాదు. ఎందుకంటే కీను ఎప్పుడూ సామాన్యుడిలా జీవించడానికి ఇష్టపడతాడు. అతనికి సంబంధించి సామాన్యులతో కలిసి ఉన్న అనేక వీడియోలు ఇంతకుముందు కూడా వైరల్ అయ్యాయి. కీను రీవ్స్ ఎవరు? కీను రీవ్స్ పూర్తి పేరు కీను చార్లెస్ రీవ్స్. అతను సెప్టెంబర్ 2, 1964న లెబనాన్లోని బీరూట్లో జన్మించాడు. అతను షోగర్ల్, కాస్ట్యూమ్ డిజైనర్ ప్యాట్రిక్ రీవ్స్, భూవిజ్ఞాన శాస్త్రవేత్త శామ్యూల్ నౌలిన్ రీవ్స్ల కుమారుడు. కీను రీవ్స్ మ్యాట్రిక్స్, జాన్ విక్ సిరీస్ల నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాడు. ఇది కాకుండా అతను అనేక సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంతలోనే ఒక చెట్టు అకస్మాత్తుగా దగ్గరకు ముడుచుకొని ఒక్కసారిగా ఊగిపోతుంది. దాన్ని చూసిన జనం గజగజా వణికిపోయారు. ఏకంగా పరుగు అందుకున్నారు. ఇప్పుడు చెప్పండి, పార్కుల్లో ప్రశాంతంగా నడుస్తారా లేదా దయ్యాలతో పోరాడతారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసిన తర్వాత అందరూ ఈ ప్రశ్న అడుగుతున్నారు. మీరు చల్లగాలి పీల్చుకోవడానికి పార్కుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద చెట్టు గాలికి ఊగుతూ పాతకాలపు రాక్షసుడు అడవికి తిరిగి వస్తున్నట్లుగా ఉంది. మీరేం చేస్తారు? అంతేకాదు, దాని ఆకులు ఎగురుతూ కొమ్మలు విచక్షణారహితంగా ఊగిపోతున్నాయి. మొత్తం చెట్టు ఏ క్షణంలోనైనా ఎవరిపైనైనా దూకినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా దాని నిర్మాణం కూడా దూరం నుండి చూస్తే ఒక రాక్షసుడు తన రెక్కలను చాచి దాడి చేయబోతున్నట్లు అనిపిస్తుంది. వీడియో చూసిన తర్వాత రాత్రిపూట ఎవరైనా దానిని చూస్తే అంతే సంగతులు. నిజానికి వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చెట్టు ఆకారం సరిగ్గా పెద్ద దయ్యంలా కనిపించింది. అది గాలికి వణుకుతున్నప్పుడు ఒక దయ్యం నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఈ దృశ్యం పగటిపూట కెమెరాలో బంధించారు. లేకపోతే ఎవరైనా రాత్రిపూట ఈ వణుకుతున్న దయ్యం లాంటి చెట్టును ఢీకొట్టి ఉంటే భయంతో అతని ఆత్మ వెళ్ళి సమీపంలోని భవనం పైకప్పుపై దాక్కుని ఉండేది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్లతో వెల్లువెత్తుతున్నారు. ఎవరో అమ్మ చెట్టును భూతవైద్యుడు అని పిలవండి అని అంటున్నారు. మరొకరు ఈ చెట్టు కింద కూర్చుని చదువుకునేవారు ఉగ్రవాదులు కావచ్చు, టాపర్లు కాదు అని రాశారు. ఈ వీడియోను దివ్యాంశు 73 అనే ఖాతా నుండి షేర్ చేయగా ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. చాలామంది ఈ వీడియోను లైక్ చేశారు. అటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు ఇలా రాశాడు: ప్రకృతికి ప్రత్యేకమైన రంగులు ఉన్నాయని నేను విన్నాను, దానిని కూడా వెంటాడవచ్చు. ఈరోజు నేను కూడా చూశాను. మరొక వినియోగదారుడు ఇలా రాశాడు: సోదరా, రాత్రి ఈ పార్కులో ఎవరినైనా వదిలేయండి, అతని మృతదేహం ఉదయం తిరిగి వస్తుందని పేర్కొన్నాడు. మరొక వినియోగదారుడు జై హో ప్రభు, మీ మాయ ప్రత్యేకమైనది అంటూ రాసుకొచ్చాడు.
టికెట్ తీసుకోకుండా ట్రైన్లో ప్రయాణించడమే కాకుండా టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన అధికారులపై ఒక యువకుడు రెచ్చిపోయిన ఘటన ముంబైలోని బోరివలి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే విరార్ ఫాస్ట్ లోకల్ రైల్లో సెకండ్ క్లాస్ టికెట్పై ఫస్ట్ క్లాస్ కోచ్లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు పట్టుబడ్డారు. వారిలో ఒక ప్రయాణికుడి వద్ద అంధేరి నుంచి బోరివలి వెళ్లాల్సిన టికెట్ లేదు. దీంతో వారిని నెక్స్ట్ వచ్చే బోరివలి స్టేషన్లో దింపి టీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ టికెట్ ఎందుకు తీసుకోలేదని సదరు యువకుడిని ప్రశ్నించారు. ఇక దీంతో రెచ్చిపోయిన యువకుడు సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా టికెట్ కౌంటర్లో ఉన్న కంప్యూటర్లు, కీబోర్డులను ధ్వంసం చేశాడు. సదరు యువకుడి దాడిలో పలువురు అధికారులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ వీడియో ప్రకారం ఎల్లో కలర్ కుర్తా ధరించిన ఒక యువకుడు అధికారులపై అరుస్తూ ఆఫీస్లోని కంప్యూటర్, కీబోర్డ్స్ను ధ్వంసం చేయడం మనం స్పష్టంగా చూడవచ్చు. స్థానిక రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటన గురించి తెలుసుకున్న రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నిందితులను అదుపులోకి తీసుకొని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు జీఆర్పీకి అప్పగించారు. ఈ మేరకు అధికారుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రష్యాలో ఒకవైపు భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనం కల్లోలం రేపుతున్నాయి. ఆదివారం కురిల్ దీవులలో సంభవించిన శక్తివంతమైన భూకంపం సమీపంలోని కంచట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ప్రకృతి శక్తి విరుచుకుపడటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 600 సంవత్సరాల్లో మొదటిసారిగా కంచట్కాలోని క్రాషన్ నిస్సేవ్ కోవ్ అగ్నిపర్వతం రాత్రిపూట విస్ఫోటనం చెందడం గత వారం రష్యా దూర ప్రాచ్యాన్ని కుదిపేసిన భారీ భూకంపంతో ముడిపడి ఉండవచ్చని రష్యాకు చెందిన ఆర్ఐఏ రాష్ట్ర వార్తా సంస్థ శాస్త్రవేత్తలు నివేదించారు. ఆరు 600 సంవత్సరాల్లో క్రెషెన్నికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి అని కంచట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అధిపతి ఓల్గా గిరినా చెప్పినట్లు ఆర్ఐఏ పేర్కొంది. బుధవారం సంభవించిన భూకంపంతో ఈ విస్ఫోటనం ముడిపడి ఉండవచ్చని, దీని కారణంగా ఫ్రెంచ్ పొలినేషియా, చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని, ఆ తర్వాత కంచట్కా ద్వీపకల్పంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన క్లూచెన్కోవా విస్ఫోటనం సంభవించిందని వారు వివరాలు వెల్లడించారు. అగ్నిపర్వతం పేలిన అనంతరం కొన్ని కిలోమీటర్ల వరకు బూడిద 6000 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడింది. క్రెషెన్నికోవ్ చివరి విస్ఫోటనం 1463లో సంభవించిందని చెప్పారు. అప్పటి నుండి ఎటువంటి పేలుళ్లు నమోదు కాలేదని ఆర్ఐఏ రాష్ట్ర వార్తా సంస్థ వెల్లడించింది. మందు పడితే మనిషి ఏదైనా చేయగలడు. లోపల లిక్కర్ పడగానే చిత్ర విచిత్రాలు చేస్తుంటారు. ఇక తాగి బండి నడిపే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాగిన తర్వాత బండి రోడ్డు మీద పోతోందా, గాలిలో పోతోందా అర్థం కాదు. ఇక కార్లను గుట్టలే ఎక్కిస్తారు మందుబాబులు. తాజాగా మీరట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఫుల్గా మందు కొట్టి కారును మీరట్లోని కాంట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కించాడు. ప్లాట్ఫామ్ పైనే రైలు ఉండడంతో అందరూ భయాందోళన చెందగా కారు నడిపే వ్యక్తికి మాత్రం అదేది సోయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారు కాంట్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దగ్గరికి దూసుకొచ్చింది. రైలుకు కొన్ని అడుగుల దూరంలో ఆగింది. ఒకవైపు ప్లాట్ఫామ్పై రైలు వెళ్తుండడం గమనార్హం. ఇక కారు నడిపిన వ్యక్తిని సందీప్ డాకాగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఆయన ఆర్మీలో పనిచేశారని తెలుస్తుంది. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు నిబంధనలు అతిక్రమించినందుకు అతడిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. డాకాను అరెస్ట్ చేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. క్యాబ్ డైరెక్ట్ టు ట్రైన్ సీట్ అని ఒకరు కామెంట్ చేయగా, యూపీ ప్రతిరోజు ఆశ్చర్యపరుస్తుందంటూ మరొకరు కామెంట్ చేశారు.
మరికొంతమంది ఈ ఘటనను రైల్వే పోలీసుల నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. కారు ప్లాట్ఫామ్ పైకి వచ్చేదాకా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.